తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అల్-ఖైదా లేడీ బాస్ కుట్రని గుజరాత్ ఏటీఎస్ భగ్నం చేసింది. అల్-ఖైదా కార్యకలాపాల్లో షమా పర్వీన్ కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తించింది ఏటీఎస్. పాకిస్తాన్ తో కూడా టచ్ లో ఉన్నట్టు తేల్చింది. భారత్ లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకి సంబంధించిన మరో భారీ కుట్ర భగ్నమైంది. భారత ఉపఖండంలో అల్-ఖైదా లేడీ బాస్ గా ఉన్న షమా పర్వీన్ ని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. బెంగళూరులో షమా పర్వీన్ ని అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ముస్లిం యువకుల్ని ప్రభావితం చేసి అల్-ఖైదాలో చేర్పిస్తున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ తో షమా పర్వీన్ నేరుగా టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. 30 ఏళ్ల షమా పర్వీన్ స్వస్థలం జార్ఖండ్. బీకాం చదివిన షమా పర్వీన్ ముస్లిం యువకుల్ని అల్-ఖైదాలో చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్లైన్ లో టెర్రర్ రిక్రూట్మెంట్ లో ఆమె ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. షమా పర్వీన్ నెట్వర్క్ లో భాగమైన నలుగురు అల్-ఖైదా ఉగ్రవాదుల్ని ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వాళ్ళిచ్చిన సమాచారంతోనే బెంగళూరులో షమా పర్వీన్ ని అదుపులోకి తీసుకున్నారు. అల్-ఖైదా కార్యకలాపాల్లో షమా పర్వీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. విదేశాల్లో ఉన్న టెర్రర్ నేతలతోనూ ఆమెకు సంబంధాలున్నట్లు తేలింది. భారత్ ని ఇస్లామిక్ రాజ్యంగా చేయడం, షరియాని అమలు చేయడమే లక్ష్యంగా ఈ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. షమా పర్వీన్ పై యుఏపీఏతో పాటు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్లు, విదేశీ పరిచయాలపై గుజరాత్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.